హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వ్లాగ్ అనమాట, మామిడికాయ ఆవకాయ వ్లాగ్. సో ఇవాళ 3 రకాల ఆవకాయలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి ఎప్పుడు చేసేలాగానే మామిడికాయ ఆవకాయ, ఇంకోటి వచ్చేసి పెసర ఆవకాయ పెడుతున్నాను, అలాగే నువ్వు పప్పుతోటి పచ్చిమిర్చి కాంబినేషన్లో పెడుతున్నాను అనమాట. మొత్తం 3 రకాల ఆవకాయలు అని నిలవ పచ్చళ్ళే. సో ఎలా పెట్టాను ఏంటి అనేది చూస్తూ ఉండండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, భారతి నువ్వు ఆవకాయ పెడితే నువ్వు పెట్టాక మేము స్టార్ట్ చేయాలి అని చెప్పి. అంటే మన ఛానల్లో చాలామంది అంటే మంచిగా ఆవకాయ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు చాలామంది సజెషన్స్ కూడా చెప్పారు, ఇలా పెట్టు అలా పెట్టు భారతి అని చెప్పి. అయితే ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట, భారతి నువ్వు పెడితే మేము పెట్టాలని చెప్పేసి. సో ఇంకా నేను పెట్టేశాను కాబట్టి చూసేసి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఒక కాయతో కూడా ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను. సో ఇవాళైతే నేను మాత్రం ఎక్కువ పెట్టట్లేదండి, జస్ట్ ఒక 7 కాయలు తీసుకున్నాను. ఒక 5 కాయలు మాత్రం పచ్చడి పెట్టడానికి, ఇంకొక 2 కాయలు మాత్రం చెప్పాను కదా పెసర ఆవకాయకి ఒకటి, ఆ తర్వాత ఇంకోటి నూపప్పు ఆవకాయకి ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. కాయలు మాత్రం బాగా పెద్దగా ఉన్నాయి. రసాలు తీసుకున్నాను. సో రసాలు ఏంటి అంటే చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ పచ్చడికి బాగుంటుంది. సో దాంట్లో నుంచి బాగా జ్యూసు ఆ ఊట అనేది బాగా వస్తుంది, ఊరంగా ఊరంగా అని చెప్పేసి చెప్పారనమాట. నిజానికి నాకు కూడా ఆవకాయ పచ్చళ్ళ గురించి అంత అవగాహన లేదు. సో నేను ఒక 2 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ ఎక్కువ క్వాంటిటీ పెట్టాను, అది మొన్నటి వరకు వచ్చింది, మీకు కూడా తెలుసు కదా, లాస్ట్ మంత్ వరకు కూడా వచ్చింది. సో కంప్లీట్గా అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే పెడుతున్నాను. సో ఫైనల్గా మామిడికాయ పచ్చడి వ్లాగ్ అనమాట ఇది. అయితే ఇంకా నేను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుందామని మార్కెట్కి వచ్చానండి. ఇంకా రాగానే అక్కడేమో మంచిగా అనిపించాయి మామిడికాయలు. వాళ్ళు ఏంటి అంటే అమ్మ ఇక్కడ వాటర్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళే వాటర్ ఇచ్చారు, వాళ్ళే క్లాత్ ఇచ్చారు, నీట్గా ఉంది. సో అందుకని చెప్పేసి మంచిగా కడిగేసి అక్కడే తుడిచి కొంచెంసేపు అక్కడే ఎండబెట్టేసాను అనమాట. ఈ లోపల ఫ్రూట్స్ అవి తీసుకున్నాను, ఒక 4 రకాల కాయగూరలు అవి తీసుకున్నాను అనమాట. సో ఆ లోపల అది బాగా ఎండిపోయిన తర్వాత అతనే మంచిగా ముక్కలు అయితే కొట్టించేశారు. ముక్కలు కొట్టడానికి ఒక కాయకి 5 రూపీస్ తీసుకున్నారండి. కాయ ఏమో 20 రూపీస్ పడింది. అంటే అప్పుడు మనకు ఒక కాయకి 25 రూపీస్ ఖర్చు అయిందనమాట. సో ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాను నేనైతే. అతను అంటే మా వారు ఉన్నారనమాట. సో అక్కడైతే ముక్కలు కొడతా ఉన్నారు, మామిడికాయ ముక్కలు. సో నాకైతే అంటే అనుకోలేదు నేను యాక్చువల్గా వచ్చింది ఫ్రూట్స్ అవి తీసుకుందామని చెప్పి వచ్చాను అనమాట. కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మామిడికాయలు బాగున్నాయి, బాగా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. సో సరే అని చెప్పి ఇంకా తీసుకోవాల్సి వచ్చింది వెంటనే. సో ఇంకేంటి అంటే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళామన్నమాట. సో ఇంకప్పుడు పెట్టలేను కదా నైటు. సో అందుకని ఏం చేశానంటే తీసుకొచ్చేసి ఎంచక్క ఇలా టేబుల్ మీద ఒక క్లాత్ వేసి కాటన్ది ఆరబెట్టేసాను అనమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి తడి పట్టేస్తాయి, మళ్ళీ ముక్కలు అంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, బూజు పడుతుంది కదా. అందుకని ఏం చేశానంటే మంచిగా ఈ ముక్కలను తీసుకొచ్చి ఇలా ఒక క్లాత్ల మీద వేసేసి కొంచెం సేపు అంటే నైట్ అంతా ఇంకా అట్లా వదిలేసాను అనమాట, ఆరబెట్టేశాను. అంటే ఆ టైంలో ఇంకా పచ్చడి అయితే పెట్టలేను కదా, సో అందుకని చెప్పేసి. కానీ అనుకోకుండా వెళ్ళడం వల్ల ఇంకా మామిడికాయ ముక్కలు అదే మామిడికాయలు బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా టెంప్ట్ అయి తీసుకునేసాను. కానీ పనిలో పని అయిపోయిందిలేండి. సో ఇంకా అలా తీసుకొచ్చేసి మంచిగా ఇట్లాగా ఆరబెట్టేశాను. ఆ తర్వాత ఇంకా ఇది పక్క రోజు అనమాట. సో పక్క రోజు ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అయితే పెడుతున్నాను. సో అంటే నిలవ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, తడి తగలకుండా నీట్గాన. సో ఇంకా పచ్చడి విషయానికి వచ్చేస్తే ఏదైనా ఒక కప్పు తీసుకోండి కొలతకి. మెయిన్గా ఈ పచ్చళ్ళకి కొలత ఖచ్చితంగా ఉండాలి. సో ఒక కప్పు తీసుకొని ఒక కప్పుతోటి 4 కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకోండి. 4 కప్పులు తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఆ కప్పుతోటి మంచిగా నిండుగా వేసుకోండి. 4 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారము, 1 కప్పు ఉప్పు, 1 కప్పు కన్నా కొంచెం తక్కువ ఆవపిండి. ఆవపిండి అంటే ఏం లేదు, మంచిగా ఆవాల్ని ఎండపెట్టేసుకొని పౌడర్ చేసుకోవడమే మిక్సీలో. సో ఆవపిండి. సో ఫుల్ కప్పు కన్నా కొంచెం వెలితిగా తీసుకోండి అంతే. 1 స్పూన్ పసుపు, ఎంతేనండి కొలత. ఆయిల్ మాత్రము కారం కన్నా డబల్ ఉండాలి. అంటే కారము 1 కప్పు కారం తీసుకుంటే 2 కప్పులు ఆయిల్ మాత్రం ఉండాలన్నమాట. సో ఇదిగోండి ఫస్ట్ ఏం చేయాలి అంటే మామిడికాయ ముక్కల్లో 1 స్పూన్ పసుపు వేసేసి ఆయిల్ వేసేసి ముక్కల్ని మంచిగా ఆయిల్లో కలిపేయాలన్నమాట. సో ఈసారి నేను కొంచెం క్వాంటిటీయే పెడుతున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది, అంటే ఎక్కువ క్వాంటిటీ 25 కాయలంటే నాకు కొంచెం ఎక్కువే అనమాట, కలపలేకపోయాను.
సో ఈసారి అందుకే కొంచెం తక్కువ పెట్టుకుంటున్నాను. సో ఇదిగోండి, ఫస్ట్ ఒక స్పూన్ పసుపు వేసి అందులో ఒక కప్పు ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసిన తర్వాత మంచిగా మామిడికాయ ముక్కల్ని, ఇది పల్లి ఆయిల్ అనమాట, ఆయిల్లో కనుక నానబెట్టామనుకోండి అప్పుడు ముక్క అనేది మనకి ఎన్ని రోజులైనా సరే గట్టిగా ఉంటుంది, వెంటనే మెత్తపడిపోకుండా ఉంటుంది. సో ఈ టిప్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసి తెలిసిన వాళ్ళని అడిగి ఆ తర్వాత నాకున్న ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇంకా మంచిగా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో మీరు కూడా ఏమైనా టిప్స్ షేర్ చేస్తే చెయ్యండి ఫ్రెండ్స్, అందరికీ ఉపయోగపడుతుంది కదా. అయితే ఇంకా అలాగా ఆయిల్ వేసి పసుపు వేసి మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేశాను. అయితే కారం విషయానికి వచ్చేసరికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి నా మీద. భారతి, అసలు ఎందుకు నువ్వు ప్యాకెట్ కారం వాడుతున్నావు, కారపొడి వాడు, ఇంట్లో పట్టించింది వాడు అని. నిజం చెప్తున్నానండి, నాకు అస్సలు టైం దొరకదనమాట షాప్కి వెళ్ళి తెచ్చి అవి ఎండబెట్టి పౌడర్ చేసే అంత టైం ఉండదు. సో అందుకే నేను ప్యాకెట్కి అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా నేను ఈ ఆవకాయకి తీసుకున్న కారం ఏంటి అంటే, ఎప్పుడు కూడా నేను 3 రకాల కారం వాడతానండి. ఒకటి వచ్చేసి 3 మ్యాంగో మిర్చి. సో ఈ 3 మ్యాంగో మిర్చి పౌడర్ అనేది మంచి ఘాటుగా, కారంగా, కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట, మంచి కలర్ వస్తుంది. తెలుసు కదా మీకు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటే మంచి రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఘాటు కావాలి అనుకుంటే ఆశీర్వాద్ కారం నిజానికి చాలా కారంగా ఉంటుందండి. మరి ఇవి కల్తీయా కాదా అని అంటే నేను దేన్ని కూడా ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ నేను వాడే కారాన్ని బట్టి ఏ కారం ఏ టేస్ట్ ఉంటుందో నాకు తెలుసు కాబట్టి 3 రకాల కారాన్ని కలిపానండి ఆవకాయ పచ్చడి కోసం. ఒకటి 200 గ్రామ్స్ వచ్చేసి కాశ్మీరీ చిల్లీ పౌడరు, 3 మ్యాంగో మిర్చి, అలాగే ఆశీర్వాద్ కారం, ఈ మూడింటిని కూడా కలుపుకున్నాను. 3 రకాల కారం కలుపుకొని ఇప్పుడు దీంట్లో నుంచి ఒక కప్పు కారం తీసి మామిడికాయ ముక్కల్లో కలుపుతానమాట. సో మూడిటికి 3 రకాల ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి కారం అంటే మెయిన్గా పచ్చడికి కావాల్సింది కారమే కదా. సో నాకు తెలిసినంతట్లో ఈ 3 రకాల కారాలు కలిపితే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్ టైం నేను అది నోటీస్ చేశాను. సో అందుకనే ఈసారి కూడా 3 రకాల కారం అయితే కలిపాను అనమాట. సో కారం పక్కన పెట్టుకొని ఆవాల్ని ఏంటి అంటే ఉదయమే ఆవాల్ని కొంచెం సేపు ఎండలో పెట్టేశానండి. అప్పుడు ఏంటి అంటే మనకి పౌడర్ చేసుకున్నప్పుడు తడి లేకుండా మనకి బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట. అంటే ఆవాల్ని వేయించకూడదు కదా, పచ్చి ఆవాల్ని ప్లేట్లో పెట్టేసి బాల్కనీలో పెట్టేసినా చాలు. అవి కొంచెం ఎండినవి అంటే మంచిగా పౌడర్ చేసుకోండి. అలాగే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, సో రాళ్ళ ఉప్పు కూడా ఇలాగ ఒక ప్యాకెట్ అంటే 1 కేజీ ప్యాకెట్ని ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు మనం చేస్తున్న మామిడికాయ పచ్చడికి ఒక 100 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలని కూడా పేస్ట్ చేసుకున్నాను. అయితే వెల్లుల్లిపాయలకి పొట్టు అయితే ఏం తీయలేదు, అలాగే మిక్సీలో పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇదిగోండి ఒక 100 గ్రాములు, 100 నుంచి 150 గ్రాములు ఉంటుంది అనుకోండి వెల్లుల్లిపాయ ఎంత వేసినా నాకు ఇష్టమే. అలానే మరీ ఎక్కువ వేస్తే వెల్లుల్లి కారంలా ఉంటుంది కదా, సో అందుకని 100 నుంచి 150 గ్రాముల వరకు వేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఒక 50 గ్రాములు మెంతులు. చాలామంది మెంతి పిండి కూడా వేస్తారు, కానీ నాకు ఎందుకు మెంతి పిండి వేస్తే చేదుగా అనిపిస్తుంది, అందుకే మెంతి పిండి వేయకుండా డైరెక్ట్గా మెంతులే వేసేస్తున్నాను. లాస్ట్ టైం మెంతులు మర్చిపోయాను, అందుకే ఈసారి గుర్తుగా వేస్తున్నాను అనమాట. సో 4 కప్పులకి ఒక 50 గ్రాముల దాకా మెంతులు వేసుకున్నాను. 150 గ్రాములు వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా దంచుకున్నది అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కారము ఫుల్గా వేస్తున్నానండి. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మంచిగా అదిమి వేస్తున్నాను అనమాట. 4 కప్పులు కదా, సో 4 కప్పులకి 1 కప్పు కారము కొంచెం ఫుల్గా అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కప్పుతోటి కొలత అనమాట, ఇదే కప్పుతోటి ఆవు పిండి ఉంది కదా, సో ఆవు పిండి ఏంటి అంటే ఫుల్గా వేయను, కొంచెం తగ్గించి అయితే వేస్తానన్నమాట. ఇది కొంచెం బాగా ఎండలో ఎండపెట్టాం కదా ఆవాల్ని, సో దానివల్ల ఏంటి అంటే మనకి బాగా పొడి పొడిగా వస్తుంది. సో అప్పుడు అదమకుండానా సో ఎంత పడుతుందో అంత హాలోగా వేయండి. సో గట్టిగా అదిమితే అంటే ఏం లేదు, కారం కన్నా సరే కొంచెం ఈ పిండి తక్కువ ఉంటే బాగుంటుంది. సో ఇదిగోండి మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను, కొంచెం వెలితిగా వేసాను, ఇంకొకటి అదమకుండా వేసాను అనమాట. అలాగే ఉప్పు కూడా అంతేనండి. అయితే మళ్ళీ 3వ రోజు చాలామంది ఉప్పు చూసి కలుపుకోవచ్చు అనుకుంటారు కదా, సో నేను గమనించింది ఏంటి అంటే 3/4 కప్పు కనుక ఉప్పు వేస్తే మళ్ళీ ఉప్పు పడుతుంది. అందుకనే నేను ఏం చేశానంటే ఫుల్ కప్ తీసుకున్నాను, కారం 1 కప్పు, ఉప్పు కూడా 1 కప్ తీసుకున్నాను. దానికన్నా తక్కువ ఆవు పిండి అయితే తీసుకున్నానండి, అంతే. ఆయిల్ మాత్రం ఫస్ట్ 1 కప్ వేసాను కదా మామిడికాయ ముక్కల్లో, ఇప్పుడు మళ్ళీ ఇంకొక కప్ అయితే వేసుకుంటాను అనమాట. సో అంతే, వేసేసి మంచిగా స్లోగా కలిపేసుకోవడమే. ఈసారి పర్వాలేదండి, గిన్నె సరిపోయింది కలపడానికి. లాస్ట్ టైం ఏమైందంటే అసలు గిన్నె కూడా సరిపోలేదన్నమాట. అంటే నా దగ్గర అంత పెద్ద టబ్బు కూడా లేదు, 25 కాయలు కలిపే మిక్స్ చేసే ఆ బౌల్ కూడా లేదు, చాలా ఇబ్బంది పడ్డాను. సో ఒక్కదాన్నే అయిపోయేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట లాస్ట్ టైము.
సో అందుకే ఈసారి ఏంటి అంటే లాస్ట్ టైం చాలామందికి పంచాను. ఈసారి అలా అంత ఎక్కువ ఏం పంచట్లేదు. సో జస్ట్ మా ఇంటి వరకే పెడుతున్నాను అనమాట. అందుకే ఒక 5 కాయలు అంటే 7 కాయలు తెచ్చాను, కానీ ఒక 5 కాయలు ఈ పచ్చడి పెడుతున్నాను. మిగతా 2 కాయలు వేరే పచ్చడి అయితే పెడుతున్నాను. సో ఫస్ట్ ఒక కప్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక కప్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది పల్లి ఆయిలేనండి. చాలామంది నూపప్పు ఆయిల్ కూడా వేస్తారు. సో మీ ఇష్టము. నాకేంటి అంటే ఆ ఫ్లేవర్ కంటే కూడా నాకు పల్లి ఆయిలే ఇష్టము. సో అందుకే పల్లి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ఇంతేనండి. ఇంకా వేడి నూనె, కొంతమంది వేడి నూనె పోస్తారు, కొంతమంది ఏమో పోపు కూడా పెడతారు. ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర వేసి పోపు మరిగిన తర్వాత ఆయిల్ని చల్లార్చి అది కూడా వేస్తారు. సో ప్రాంతాన్ని బట్టి. నేనైతే మాత్రం అట్లా ఏమేను, అన్నీ కూడా పచ్చివేనమాట. పచ్చి ఆయిల్, పచ్చి కారము, పచ్చి ఉప్పు, పచ్చి ఆవపిండి అన్నీ కూడా పచ్చివే. ఊరిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. అసలు నేను పెట్టే పచ్చడికి మా వాళ్ళు ఎంత ఫ్యాన్స్ అయిపోయారంటే, అంటే బయట వాళ్ళ సంగతి కాదు నేను అనేది, మా ఇంట్లో మా వాళ్ళ సంగతి చెప్తున్నాను. మెయిన్గా మా పిల్లలు, ఇంకా వాళ్ళకి ఆవకాయ పచ్చడి అంటే నేనే గుర్తొస్తున్నాను అనమాట. బయట నుంచి తెచ్చిన ప్యాకెట్ పచ్చడి కావచ్చు, ఎవరైనా ఇస్తారు కదా, సో ఇచ్చిన పచ్చడి కూడా మా వాళ్ళు తినట్లేదండి. ఇదేదో నేను గొప్ప చెప్పుకుంటున్నానని కాదు, నిజం చెప్తున్నాను. లాస్ట్ టైం పెట్టిన పచ్చడిని మా పిల్లలు ఎంత అపురూపంగా తిన్నారంటే, ఇంట్లో ఏమీ లేదు అంటే అమ్మ ఆవకాయ పచ్చడి పెట్టేయమ్మ, కూర వాళ్ళకి నచ్చదు అంటే ఆవకాయ పచ్చడి పెట్టేయమ్మ, ఇలా తిన్నారనమాట. సో అందుకే ఈసారి ఏంటంటే ఎక్కువ ఉన్నా సరే ఎక్కువ తినేస్తున్నారని చెప్పి కొంచెం లిమిటెడ్గానే పెడుతున్నాను పచ్చడి మాత్రం. సో ఇప్పుడు మీకు చెప్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఆవకాయ పచ్చడి చూస్తుంటే. సో మా పిల్లల కోసమే పెడుతున్నానండి. నిజంగా ఆవకాయ పచ్చడి మాత్రం వాళ్ళు ఇంకా ఎవరు చేసింది తినట్లేదు. బయట కొంటానంటే కూడా ఒప్పుకోవట్లేదమ్మా, నువ్వే పెట్టమ్మా, ఒక మామిడికాయ కొని తీసుకొచ్చి నువ్వే పెట్టొచ్చు కదా అని అంటున్నారనమాట. సో అలా వెయిట్ చేస్తున్నారు. నేను మొన్న టమాటా పికిలు, నిమ్మకాయ పికిలు ఇవన్నీ పెట్టానా, ఇవన్నీ పెడతావేంటమ్మా నువ్వు ఆవకాయ పచ్చడి పెట్టకుండా అంటున్నారనమాట. సో ఇంకా వాళ్ళ అన్నం కూడా తినకుండా వెయిట్ చేస్తున్నారు, నేను ఎప్పుడు ఆవకాయ పెట్టి దాంట్లో ఫస్ట్ ముద్ద పెడతానా అని చెప్పేసి. సో ఇంక వాళ్ళకి మాత్రం నిజంగా అంటే నిజంగానే ఆవకాయ పచ్చడి అనేది ఒక ఎమోషన్ అండి. సో ఆ రోజుల్లో అంటారు కదా, అమ్మని ఆవకాయని మర్చిపోలేము అని. నిజంగానే అది అట్లా అయిపోయిందనమాట మా ఇంట్లో. మా పిల్లలకి మాత్రం నా చేతి ఆవకాయ. సో ఇంకా అట్లా వాళ్ళకైతే పెట్టేసి కొంచెం పెరుగన్నం కూడా పెట్టానులేండి. ఇలాంటి పచ్చళ్ళు తిన్నప్పుడు ఖచ్చితంగా మనం పెరుగు మాత్రం వాడుతూనే ఉండాలి, మజ్జిగలు, పెరుగులు. సో మా ఇంట్లో పాలు, పెరుగు మాత్రం ఎక్కువ వాడతాను నేను. సో ఇంకా ఆ ఒక పచ్చడి అయితే అలా పెట్టాను. ఇంక ఇది వచ్చేసి పెసర ఆవకాయ అండి. సో ఒక కప్పు పెసర ఆవకాయకి పావు వంతు అంటే ఇందాకలాగే సేమ్ 4 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు ఎలా కొలత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే అనమాట. కాకపోతే ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాం కదా, అంటే 1 కప్పు మామిడికాయ తీసుకున్నాం కదా, ఆ కప్పులో 4వ వంతు పెసరపప్పు అయితే తీసుకున్నాను. అంటే పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట 1 కప్పు మామిడికాయలకి. సో పెసరపప్పుని కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. అంటే మరీ క్రిస్పీగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేయకుండా, పప్పు వేగాలి, అలా అని మరీ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వకుండా పప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆ పక్కన నూపప్పు ఆవకాయ పెడుతున్నాను అన్నాను కదా, సో దానికోసం నూపప్పు కూడా తీసుకున్నాను, అదే నువ్వులు కూడా తీసుకున్నాను. సేమ్ అది కూడా సేమ్ క్వాంటిటీయేనండి. 1 కప్పు మామిడికాయలకి 4వ వంతు అంటే పావు కప్పు నువ్వులు కూడా తీసుకున్నాను అనమాట. సో నువ్వులు కూడా ఫ్రై చేయాలి. ఫస్ట్ అయితే ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకుందాము. ఇంకా మా వాళ్ళైతే అసలు నిద్రపోలేదు, వెనకాల ఈగల్లాగా తిరుగుతూనే ఉన్నారనమాట నా చుట్టూ. ఆ మామిడికాయ ముక్కలు తీసుకోవడం, అరే చేతులు పెట్టకండి రా అంటే కూడా వినట్లేదు వాళ్ళు. అలాగా ఒక్కొక్క ముక్క తీసుకొని వాళ్ళు తినేయడం, ఇంకా వాళ్ళకి ఏదో ఒక పండగలాగా ఉంది నేను పచ్చడి పెడతా ఉంటే. ఇంక నిద్రపోకుండా ఆ స్మెల్ని ఆస్వాదిస్తున్నారనమాట. వాళ్ళు అంటున్నారు పడుకోవచ్చు కదమ్మా అంటే, కాదమ్మా ఆవకాయ స్మెల్ చాలా టెంప్టింగ్గా ఉందమ్మా అని అంటున్నారు వాళ్ళైతే. నిజంగానేనండి, ఆవకాయ పచ్చడి పెడితే మాత్రం అదొక తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు దానికి ముందు నేను టమాటా పచ్చడి అవన్నీ కూడా పెట్టాను కదా, సో అప్పుడు ఏంటంటే పెద్దగా పట్టించుకోలేదు. ఓకే తింటారు కానీ అంత ఎక్కువ ఇష్టంగా ఏం తినరు అనమాట. సో టమాటా తినేది మా ఆయన, సో మా పిల్లలు మాత్రం మామిడికాయ, నేను కూడా మామిడికాయ పచ్చడి ఎక్కువ తింటానులేండి. సో ఇంకా రెసిపీ విషయానికి వచ్చేస్తే ఇదిగోండి, పెసరపప్పుని మంచిగా ఇలా ఫ్రై చేసుకున్నాను, చల్లారబెట్టుకోవాలి. అలాగే నువ్వుపప్పును కూడా మంచిగా ఫ్రై చేసి చల్లారబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత పెసరపప్పుని పావు కప్పు తీసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, సో దాన్ని ఒక్కసారి ఇలా జల్లించేసుకోవాలి. ఏం లేదు, కొంచెం మిక్సీలో చేసుకున్నాం కదా, సో కొంచెం రవ్వగా ఉంటే బాగోదు. సో అందుకని చెప్పేసి ఇలా జల్లించేసుకొని ఇట్లా లాస్ట్లో కొంచెం రవ్వలాగా వస్తుంది కదా, అదైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి, ఇది పెసరపప్పు పావు
పావు కప్పు పెసరపప్పుకి సేమ్ ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో కారము, అదే కప్పుతో ఉప్పు కూడా తీసుకున్నానండి. అయితే ఏంటి అంటే ఇంక ఇందులో మనం మెంతులు కానీ ఆవాలు కానీ ఏమి వేయొద్దు. సేమ్ అంటే ప్లెయిన్ పెసరపప్పు అంటే పెసర ఆవకాయ అంటే ఆ పెసర ఫ్లేవరే ఉండాలన్నమాట, పెసరపప్పు ఫ్లేవరే ఉండాలి. చాలామంది పెసర్లతో కూడా పెడతారు. నేనేం పెసర్లతో పెట్టలేదు, మామూలు పెసరపప్పుతోనే పెడుతున్నాను. మీ ఇష్టం, మీరు కావాలి అనుకుంటే పెసర్లు ఉంటాయి కదా గ్రీన్ కలర్వి పొట్టుపప్పు, సో దాంతో అయినా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా మామూలు పెసరతో కూడా పెట్టుకోవచ్చు, అదే పెసర్లతో కూడా. సో దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. మంచిగా ఉప్పు కారము పెసరపప్పు, అదే పౌడర్ చేసిన పెసరపప్పుని ఇలా కలిపేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని, ఇప్పుడు ఆ కప్పులో మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, సో దానికి ఇందాకలాగానే ఒక బౌల్లో వేసుకొని అందులో ఉప్పు కాదు పసుపు అలాగే ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇందాక చెప్పాను కదా, ఆయిల్లో కనుక మామిడికాయ ముక్కలు నానేయి అంటే త్వరగా మెత్తపడిపోకుండా ఉంటాయన్నమాట. సో ఇందాక 1 కప్పు కారము 1 కప్పు ఉప్పు అవి తీసుకున్నాం కదా, 2 కప్పులు ఆయిల్ అయితే తీసేసుకొని అందులో ఒక పావు స్పూన్ అలాగా పసుపు అయితే వేసేసుకొని అదంతా వేసి కలిపేసుకుంటే అంతేనండి పెసర ఆవకాయ. చాలా ఈజీ. నిజానికి ఆవకాయ పచ్చడి మనం ఏవి వేడి చేసేటివి ఏమీ లేవు, అంటే జస్ట్ పెసరపప్పుని ఫ్రై చేసుకున్నాం ఓకే, కానీ అన్నీ పచ్చివే కాబట్టి ఏమైనా అండి పచ్చివి కలిపినా అందులో ఏవి వేడి చేయకుండా అన్నీ పచ్చివి కలిపినా సరే ఎంత బాగుంటుందో కదా మామిడికాయ పచ్చడి. సో అంటే ఎందుకు భారతి నోరు ఊరిస్తున్నావు అని అనకండి. సో మీరు కూడా ఇంకా స్టార్ట్ అయినాయి పచ్చళ్ళు పెట్టడం అయితే మాత్రం మీరు కూడా సరదాగా ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు 1 కాయ 2 కాయలతో స్టార్ట్ చేయండి. కారం మాత్రం నేను వాడాను కదా అని ఈ కారమే వాడకండి. సో ఇది నా సజెషన్ ఏంటి అంటే, నాకు నచ్చిందండి ఈ 3 ప్యాకెట్లు కారము నాకు నచ్చింది. సో అందుకే ఆ కారం తీసుకున్నాను. ఇంకా అంతకన్నా ఇంకా మంచి కారం కనుక మీకు దొరికితే సో ఆ కారమే తీసుకోండి. నేను ఎవరికి కూడా ఈ ప్యాకెట్ కారం వాడండి అని చెప్పి ఏ బ్రాండ్ని కూడా నేనేం ప్రమోట్ చేయట్లేదు. జస్ట్ అది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకున్నా, బాగుంది అని, అంతే. సో మీ ఇష్టం, మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ అత్తగారు వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంకా కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ కారం చెప్తారో ఏ నూనె చెప్తారో దాన్ని బట్టే ట్రై చేయండి, ఓకేనా. సో ఇంకా ఒకటి పెసర ఆవకాయ అయిపోయింది కదా, ఇంక ఇక్కడేమో నూపప్పు ఆవకాయ అయితే చేస్తున్నాను. అయితే నూపప్పు ఆవకాయలో కారం వేయము, సో అందుకని మరీ చప్పగా బాగోదు కదా. ఈ పచ్చడి మాత్రం మా ఆయన కోసం పెడుతున్నానండి, అసలు తన కారమే పెద్దగా తినరు, అలాని మరీ కారం లేకుండా బాగోదు కదా. అందుకే ఒక 10 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 1 కప్పు మామిడికాయలకి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక పావు స్పూన్ పసుపు వేసాను, అలాగే ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ మంచిగా ఇలాగా అదే మామిడికాయ ముక్కల్లో అలా కలిపేసిన తర్వాత సేమ్ ఇందాక కొలతలాగే అనమాట. ఏ మామిడికాయ పచ్చడికైనా నేను మాత్రం కొలత ఒకటే గుర్తుపెట్టుకున్నానండి. అన్ని రకాలు గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజన్ వస్తుంది. సో అందుకే అనమాట 4 ముక్కలు అంటే 4 కప్పులు మామిడికాయలకి 1 కప్పు చొప్పున గుర్తుపెట్టుకోండి. ఆయిల్ మాత్రం 2 కప్పులు అనమాట. మిగతా ఏవైనా సరే ఒక్కొక్క కప్పు చొప్పున గుర్తుపెట్టుకోండి, అంటే కారము ఉప్పు ఆవు పిండి అన్నీ. సో ఇంకా ఇదిగోండి కలిపేసుకుంటే అంతేనండి. ఇది చప్పట ఆవకాయ అంటారు, తర్వాత ఉప్పు ఆవకాయ అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. సో నేను మాత్రం దీన్ని నూపప్పు ఆవకాయ అంటానండి. సో మీరేమంటారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పచ్చళ్ళు 3 రకాల పచ్చళ్ళు ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు పెట్టిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకైతే షేర్ చేసుకోండి, ఓకేనా. సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.